ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈ రోజు కూడా ఒక మంచి క్రీమ్ తో మేము ముందుకు వచ్చినానండి. ఇవాళ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా మీ అందరితో షేర్ చేసుకుంటా ఉన్నాను. సో తప్పకుండా చూడండి వరకు మీకు అర్థమవుతుంది. మధ్యలో స్కిప్ చేసేసినారంటే మీకు అస్సలు అర్థం అవ్వదు. ఈ క్రీమ్ అప్లై చేయటం వల్ల మనకు ఎక్కువ ట్యాన్ స్కిన్, అలాగే పిగ్మెంటేషన్, డార్క్ సర్కిల్స్, బ్లాక్ హెడ్స్, అలాగే మనకి ఎక్కువ పింపుల్స్ వల్ల వచ్చే మచ్చలు అవన్నీ కూడా ఈజీగా రిమూవ్ చేయడానికి ఒక మంచి పవర్ఫుల్ అయిన క్రీమ్ అండి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు ఎండింగ్ వరకు అయితే చూసినారంటే మీకు అర్థమవుతుంది. సో మధ్యలో స్కిప్ చేసేస్తున్నారంటే మీకు అస్సలు అర్థమవుతుంది ఈ క్రీమ్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా. సో ఈ క్రీమ్ మనం బయట నుంచి తెచ్చుకోవాలంటే ఎక్కువ కాస్ట్ అవుతుంది. సో మనం ఇంట్లోనే ఈజీగా ఈ క్రీమ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ కన్నా ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తున్నారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చింది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. అలాగే మన వీడియోస్ అయితే ఎక్కువ మంది చూసండి, ఎవరు లైక్ చేయడం లేదు. ప్లీజ్ లైక్ చేసి నన్ను ఇలాగే సపోర్ట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అయితే కదా మసూర్ దాల్ అయితే 2 స్పూన్లు అయితే నానబెట్టుకోవాలా. సో మనకు ఇవైతే ఒక 3 గంటల సేపు నానాలా. 3 గంటల సేపు నానిందంటే మనకు బాగా మెత్తగా నానిపోతాయి. చూడండి ఈ మాదిరిగా. సో మీరు క్వాంటిటీ ఎక్కువ కావాలనుకుంటే కన్నా ఇంకా కొద్దిగా ఎక్కువ వేసుకోవచ్చు. సో నేనైతే కన్నా ఒక 2 స్పూన్లు అయితే తీసుకున్నాను. సో ఏంటనైతే కన్నా ఒకసారి వాష్ చేసేసుకొని తర్వాత కొద్దిగా నీళ్ళు అనేది వేసుకోవాలా. ఒక అర్ధ గ్లాస్ నీళ్ళు వేసుకొని నానబెట్టుకోవాలా. ఎక్కువ నీళ్ళు అయితే వేయకూడదు. సో ఈ మాదిరి వాష్ చేసేసినాక సో ఒక అర్ధ గ్లాస్ కంటే ఇంకా కొంచెం తక్కువ వేసుకునే పర్లేదు. సో ఈ మాదిరి నీళ్ళు వేసేసుకొని ఇవైతే ఒక 3 గంటలు కానీ లేదంటే 2 గంటలు. సో నేను ఇప్పుడైతే కన్నా నానబెట్టేసి తర్వాత నానాక ఏం చేయాలనేది చెప్తాను. సో ఇదైతే కన్నా బాగా నానిపోయినాయి. సో 3 గంటల సేపు మనం బాగా నానబెట్టినామంటే కన్నా సో మెత్తగా నానిపోతాయి. ఈ నీళ్ళు అయితే మనం పడేయకూడదు. ఈ నీళ్ళతో పాటు మనం మిక్సీ అనేది పట్టుకోవాలా. సో ఇప్పుడైతే మిక్సీ పట్టుకుందాము. సో చిన్నది మిక్సీ జార్ తీసుకొని మనం నానేసిన పప్పు అయితే ఇవేనండి మసూర్ దాల్ అయితే చూడండి. సో మనకు 3 గంటల సేపు నానే అంటే బాగా మెత్తగా అయిపోతుంది. సో మీరు 2 గంటలైనా నానబెట్టుకోవచ్చు, కానీ 3 గంటల సేపు ఉన్నిచ్చిందంటే సో ఈ మాదిరిగా నానిపోతాయి. ఈ నీళ్ళు అయితే మనం సపరేట్ చేయకూడదు, అలాగే వేసేసుకోవాలా. సో మొత్తం కూడా ఇందులో వేసేసుకుందాము. చిన్న మిక్సీ జార్ అయితే తీసుకోండి, ఎందుకంటే మనకు మెత్తగా మనం పేస్ట్ లాగా చేసుకోవాలి కాబట్టి బాగా మెదుగుతుంది. సో మొత్తం వేసేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడైతే మనము రుబ్బుకోవాలా. చూడండి ఈ మాదిరిగా మెత్తగా మెదిగిపోయింది. ఇప్పుడైతే కన్నా ఫిల్టర్ అనేది చేసుకోవాలా. సో ఒక బౌల్ తీసుకొని ఒక ఫిల్టర్ అనేది తీసుకొని సో మొత్తం కూడా ఇందులో వేసేసుకొని మనం ఫిల్టర్ అనేది చేసుకోవాలా. సో మనం నానేసేటప్పుడే ఒక అర్ధ గ్లాస్ నీళ్ళు వేసాం కదా, ఆ నీళ్ళే సరిపోతాయి, మళ్ళీ నీళ్ళు అనేది వేయకూడదు. సో ఇప్పుడు ఒక స్పూన్ తీసుకొని కొంచెం మిక్సింగ్ అనేది చేసినామంటే మనకు ఫిల్టర్ అనేది ఈజీగా మనకు పాలు అనేది వచ్చేస్తుంది. సో ఒక స్పూన్ తీసుకొని మనం ఈ మాదిరిగా అన్నామంటే కింద చూడండి మనకు పాలులాగా వచ్చేస్తాయి. సో ఫిల్టర్ చేసుకోవాలండి, అప్పుడు మనకు బయట నుంచి తెచ్చుకుంటే ఫేస్ క్రీమ్ ఎలా ఉంటుందో ఆ మాదిరిగా అయితే ఉంటుంది. సో మొత్తం కూడా ఈ మాదిరిగా మనము ఫిల్టర్ అనేది చేసేసుకోవాలి. సో మొత్తం కూడా ఫిల్టర్ చేసినాక ఈ మాదిరి వేస్టేజ్ అనేది వచ్చింది కదా, కొంచెం రప్పుగా ఉంటుంది ఇదైతే కన్నా. సో ఇదైతే కన్నా మనం స్క్రబ్బింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. స్క్రబ్బింగ్ కూడా ఎలా చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను. సో ఇదైతే కన్నా ఒక బౌల్లోకి అనేది తీసి పెట్టుకుందాము. సో ఈ మాదిరిగా ఒక బౌల్ తీసుకొని ఈ మాదిరిగా అంతా కూడా ఒక బౌల్లోకి అనేది వేసేసుకోవాలి. సో స్క్రబ్బింగ్ లాగా మనం యూజ్ చేసుకోవచ్చు అండి, చాలా బాగా వచ్చేది. సో మన ఫేస్ పైన ఉండే జిడ్డు మురికి అంతా కూడా ఈజీగా క్లీన్ అయిపోయి స్కిన్ అనేది మంచి షైనీగా స్మూత్గా ఉంటుంది. సో ఇదైతే కన్నా పక్కన పెట్టేద్దాము. సో మనకు ఫిల్టర్ చేసినాక ఈ మాదిరి చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇవంతా కూడా మనకు పాలు ఉన్నట్టుంది. సో ఇప్పుడు ఏం చేయాలనేది చెప్తాను. చిన్న పెన్ను ఒకటి తీసుకొని ఇదంతా కూడా ఇందులో వేసేసుకోవాలా మొత్తం కూడా. సో మనం ఎక్స్ట్రా నీళ్ళు అయితే అస్సలు వేయకూడదు. ఇప్పుడైతే స్టవ్ పైన పెట్టుకోవాలి ఇదైతే కన్నా సో స్టవ్ పైన పెట్టుకొని స్టవ్ అనేది ఆన్ చేసుకోవాలా. సో మనం స్టవ్ అయితే కన్నా ఐలో పెట్టకూడదు, మీడియంలో పెట్టకూడదు, సిమ్లో పెట్టుకోవాలా. సో ఎందుకంటే మనకు ఉంటలు అనేది అడుగు అంటేస్తుంది కాబట్టి సో సిమ్లోనే పెట్టుకోవాలా. ఇప్పుడు అయితే కన్నా మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి కార్న్ ఫ్లోర్ వచ్చేసి 1 స్పూన్ అనేది వేసుకోవాలన్నమాట. 1 స్పూన్ అయితే సరిపోతుంది, ఎగస్ట్ ఏం అవసరం లేదు. సో 1 స్పూన్ అనేది వేసుకుందాము. స్టవ్ పైన పెడతానే 1 స్పూన్ వేసేసుకొని
వంటలు లేకుండా ఈ మాదిరి మిక్సింగ్ అనేది చేసుకుంటూనే ఉండాలి. సో మనం మిక్స్ చేసేది మాత్రం అస్సలు స్టాప్ చేయకూడదు, వంటలు కట్టేస్తుంది లేదంటే అడుగంటుతుంది. సో ఇదైతే కన్నా ఈ మాదిరి గట్టిగా అయినాక సో ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని కొంచెంసేపు అయితే సలార్ పెట్టుకోవాలి. ఇదైతే కన్నా సో మనకి ఈ మాదిరి గట్టిగా అయినాక మరీ ఎక్కువ గట్టిగా ఉండకూడదు. సో ఈ మాదిరిగా వీడియోలో నేను చూపించే మాదిరిగా మీకు గట్టిగా అయినాక స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోవాలా. సో ఇప్పుడైతే కన్నా పూర్తిగా సలార్ పెట్టుకుందాము. సో ఇదైతే కన్నా సలార్ చూడండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఒక బౌల్లేక్ అనేది తీసుకోవాలా. సో మొత్తం కూడా ఒక బౌల్లేక్ అనేది చేంజ్ చేసుకుందాము. సో మనకి ఇదైతే ఒక వారం అయితే వచ్చిందండి. సో తర్వాత మళ్ళీ మనము ఫ్రెష్గా అనేది తయారు చేసుకోవాలా. ఈ క్రీమ్ వచ్చేసి మనం నైట్ టైంలో అనేది అప్లై చేసుకొని పొద్దున్నే వాష్ చేసేసుకోవాలా. సో మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. స్కిన్ మాత్రం స్మూత్గా షైనీగా ఉంటుంది. సో మన స్కిన్ పై నుండి పిగ్మెంటేషన్ కానీ డార్క్ సర్కిల్స్ కానీ అదంతా కూడా ఈజీగా రిమూవ్ చేయొచ్చింది. సో మనకు ట్యాంక్ స్కిన్ అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది అనమాట ఇది అప్లై చేయగానే. అంతా ఒక బౌల్లోకి చేంజ్ చేసినాక అలోవెరా జెల్ వచ్చేసి 1 స్పూన్ వేసుకోవాలా. సో మీ దగ్గర ఫ్రెష్ అలోవెరా ఉన్నా కూడా వేసుకోండి, లేదంటే ఈ మాదిరిగా షాప్ నుంచి తెచ్చుకున్న అలోవెరా జెల్ అయినా వేసుకోండి. సో అలాగే గ్లిజరింగ్ అనేది వేసుకోవాలా. 1 స్పూన్ వచ్చేసి చిన్నది. సో మీరు కూడా చిన్నది టీ స్పూన్ ఉంటుంది కదా, దాంతో అయితే కొలత తీసుకోండి. 1 స్పూన్ అయితే తీసుకోవాలా. సో ఇవి రెండు కూడా వేసేసినాక బాగా ఇందులో మిక్స్ చేయాలా, మనం మిక్సింగ్ అనేది చేసుకోవాలా. సో ఈ మాదిరిగా అంతా మిక్సింగ్ చేసేసినాక లాస్ట్లో మనము రోజ్ వాటర్ అనేది వేసుకోవాలా. సో మీ దగ్గర రోజ్ వాటర్ ఉంటే వేసుకోండి, చాలా మంచిది. స్కిన్ అనేది ఫ్రెష్గా చాలా బాగుంటుంది. సో నేను అందాజుగా 1 స్పూన్ అయితే వేస్తా ఉన్నాను. సో మీరు స్పూన్తో కొలత అనేది వేసుకోండి. సో రోజ్ వాటర్ కూడా వేసేసినాక బాగా మిక్సింగ్ అనేది చేసేసుకోవాలా. సో అంతా కూడా ఈ మాదిరిగా మిక్సింగ్ అనేది చేసుకోవాలా. ఒకవేళ మీకు ఇంకా కొంచెం క్రీమ్ అనేది గట్టిగా అనిపించే కన్నా ఇంకా కొద్దిగా రోజ్ వాటర్ అనేది వేసుకొని మిక్సింగ్ అనేది చేసుకోండి. సో మొత్తం కూడా ఈ మాదిరిగా మిక్సింగ్ చేసేసుకున్నాక సో ఇప్పుడు ఏం చేయాలంటే ఒక గాజు బాటిల్ కానీ లేదంటే స్టీల్ బాటిల్ కానీ మనం మూత ఉండేదానికి ఎత్తి పెట్టుకోవాలా. సో డైలీ కూడా మనకి ఎంత అవసరమో అంత పేస్ట్ అనేది అప్లై చేసుకొని మిగతాది మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. సో ఇప్పుడైతే కానీ బాటిల్కి అనేది ఎత్తి పెట్టుకొని బాటిల్కి అంతా కూడా వేసి పెట్టుకోవాలా. మొత్తం వేసేసుకొని మనకి ఎంత అవసరమో అంత అనేది అప్లై చేసుకున్నాక మళ్ళీ మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో అనేది స్టోర్ చేసి పెట్టుకోవాలా. సో మంచి రిజల్ట్ అనేది ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. సో ఈ వీడియో చూసే వాళ్ళు ఇంకా లైక్ చేయనట్టయితే కన్నా ప్లీజ్ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తున్నారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. చూడండి మొత్తం కూడా బాటిల్కి అనేది పెట్టేసినాను. ఎంత బాగుందో. మనం ఇదే క్రీమ్ బయట నుంచి తెచ్చుకోవాలంటే ఎక్కువ కాస్ట్ ఉంది. ఒకసారి మీరు కావాలంటే చెక్ చేసుకోండి ఈ క్రీమ్ అయితే కన్నా ఎంత కాస్ట్ ఉందో. సో మొత్తం కూడా వేసేసినాక మూత అనేది ఈ మాదిరికి పెట్టేసుకోవాలి మనము. సో ఈ మాదిరి మూత పెట్టేసుకొని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా. సో ఇక్కడైతే ఇంకా బౌల్లో అయితే కొంచెం ఉంది. ఫేస్కి ఎలా అప్లై చేసుకోవచ్చు అనేది కూడా చెప్తాను. సో ఇదైతే కానీ పక్కన పెట్టేద్దాము. ఇప్పుడైతే స్క్రబ్బింగ్ మనం ఎలా చేసుకోవాలనేది చెప్తాను. సో ఇందులో అయితే కన్నా టమాటో జ్యూస్ అనేది కొద్దిగా వేసుకోవాలా. సో ఆ టమాటో తీసుకొని ఈ మాదిరిగా మనం జ్యూస్ మాత్రం వేసుకోవాలా. తురుమలు ఏమో అవసరం లేదండి, కొంచెం మనము నిమ్మరసం పిండితే ఎలా వచ్చిందో ఆ మాదిరిగా అయితే తీసుకుంటే సరిపోతుంది. సో ఇంత అయితే సరిపోతుంది. సో ఇదైతే కన్నా మనము ఫేస్ స్క్రబ్బింగ్ చేసుకోవడానికి యూజ్ అవుతుందండి. సో ఇదైతే పక్కన పెట్టుకుందాము. 1 స్పూను పెరుగు అనేది వేసుకోవాలా. సో ఇవన్నీ వేసేసినాక ఒకసారి బాగా మిక్సింగ్ అనేది చేసుకోవాలి ఈ మాదిరిగా. చాలా బాగుంటుందండి ఈ స్క్రబ్బింగ్. సో మీకు టైం ఉంటే ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ చేసుకొని తర్వాత క్రీమ్ అనేది అప్లై చేయండి. టైం లేదంటే కన్నా ఎప్పుడన్నా మీకు టైం ఉన్నప్పుడు ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ అనేది చేసుకొని డైలీ మాత్రము ఆ క్రీమ్ అనేది అప్లై చేసుకోవాలి నైట్ టైంలో అయితే. సో ఈ మాదిరిగా అంతా మిక్స్ చేసినాక ఇప్పుడు స్క్రబ్బింగ్ ఎలా చేయాలని సో ఫేస్ అంతా ఒకసారి క్లీన్గా కడిగేసుకొని అప్పుడు స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలా. సో మనం టమాటో జ్యూస్ తీసినాం కదా, అది అనేది పడేయకుండా దాంతోనే స్క్రబ్బింగ్ అనేది చేస్తా ఉన్నాను. సో కొద్దిగా తీసుకుంటా ఫేస్కి అంతా అప్లై చేసుకుంటా ఈ మాదిరిగా మనం రుద్దల్లా ఫేస్ అంతా కూడా. సో నెక్ కూడా కొంతమందికి బ్లాక్గా ఉంటుంది. సో నెక్ కూడా అప్లై చేసుకుని ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ అనేది చేసినారంటే బ్లాక్నెస్ అంతా కూడా పోతుందండి. సో మొత్తం కూడా అప్లై చేస్తాను చూడండి.
సో మొత్తం కూడా ఈ మాదిరిగా అప్లై చేసేసుకొని ఇంకా మిగిలింది ఉంది కదా మనము చేతులకు కూడా అప్లై చేసుకోవచ్చునండి. సో చేతుల పైన కూడా ఎక్కువ ట్యాంగ్ అనేది ఉంటుంది కదా, సో చేతులకు కూడా మనము అప్లై చేసుకోవచ్చు. చూడండి ఈ మాదిరిగా. సో 2 చేతులకు కూడా అప్లై చేసుకోవాలా. సో ఈ మాదిరిగా అప్లై చేసేసుకొని ఒక 5 మినిట్స్ అనేది మనము స్క్రబ్బింగ్ లాగా మనం ఈ మాదిరిగా రుద్దాలా. చేతి అయినా రుద్దచ్చు, లేదంటే టమాటో అయినా మనం ఈ మాదిరిగా స్క్రబ్బింగ్ అనేది చేసుకోవాలా. సో 5 మినిట్స్ ఈ మాదిరిగా రుద్దేసినాక సో మనకు స్క్రబ్బింగ్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడైతే వాష్ చేసుకొని వచ్చా చూడండి ఎలా వచ్చు. సో వాష్ చేసిన చూడండి మీకే తెలుస్తుంది కదా ఎంత బాగా వచ్చిందో. సూపర్ అంటే సూపర్గా వచ్చింది. సో చేతులు కూడా నేను వాష్ చేసినాను, ఎంత బాగా వచ్చినాయో. డబుల్ స్కిన్ అనేది ఉంటుంది. సో అలాంటిది ఉన్నా కూడా ఈజీగా పోతుందండి ఈ మాదిరిగా ట్రై చేసినారంటే. ప్రాబ్లం ఏంటంటే ట్యాంక్ స్కిన్, అలాగే పింపుల్స్ వల్ల వచ్చిన మచ్చలు, బ్లాక్ హెడ్స్ అవన్నీ కూడా మెయిన్ ప్రాబ్లం మనకు. సో అలాంటి వాటికి సొల్యూషన్ అని చెప్పచ్చు ఈ క్రీమ్ అయితే కన్నా, అలాగే ఈ స్క్రబ్బింగ్ అయితే. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఆ క్రీమ్ ఫేస్కి ఎలా అప్లై చేయాలి అనేది కూడా చెప్తాను. సో క్రీమ్ అయితే కన్నా కొద్దిగా ఉంది కదా ఇందులో. సో కొంచెం అయితే సరిపోతుందండి, ఎక్కువ కూడా అవసరం లేదు మనకైతే కన్నా. సో కొద్దిగా తీసుకొని మనం ఫేస్కి అనేది అప్లై చేసుకోవాలా ఈ మాదిరిగా. సో నెక్కు, చేతులకు, మనం బాడీ అంతా కూడా అప్లై చేసుకోవచ్చు. సో మొత్తం కూడా కొద్దిగా తీసుకొని అప్లై చేసుకున్నాక ఒక 5 మినిట్స్ అనేది మసాజ్ చేసుకోవాలా. సో బాగా ఈ మాదిరిగా మసాజ్ చేసుకోవాలా. సో ఈ మాదిరి మసాజ్ చేసినారంటే చాలా బాగుంటుంది. సో మనకు ఈ మాదిరి మసాజ్ చేయటం వల్ల బ్లడ్ సర్కిల్ కూడా బాగుంటుంది. చూడండి ఎంత బాగా వచ్చిందో, స్మూత్గా ఉంది, షైనీగా కూడా ఉంది. సో చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ క్రీమ్ అయితే కన్నా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు. సో ఈ క్రీమ్ అయితే కన్నా కంటిన్యూగా వాడుతూనే ఉండాలండి, ఒక 3 మంత్స్ 4 మంత్స్. అప్పుడు మీకు రిజల్ట్ అనేది ఉంటుంది, మనకు న్యాచురల్ స్కిన్ అనేది మనకు వచ్చింది. సో అంత బాగుంటుంది. సో ఇంతేనండి ఈరోజు ఈ వీడియో అయితే కన్నా. ఈ వీడియో మీకు అందరికీ నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే కన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్, మిస్ కాకుండా. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయటం అస్సలు మర్చిపోద్దు. సో వీడియో చూసాను కానీ ఎవరు లైక్ చేయడం లేదు, ప్లీజ్ లైక్ చేయండి. ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చాను. బాయ్.